నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జిల్లాల బాట పట్టారు. ప్రజా సమస్యలను తెలుసుకునే పనిలో పడ్డారు. జనగామ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు ట్విట్టర్ ద్వారా కేసీఆర్ పర్యటనపై పలు విమర్శలు చేశారు. జనగామ, సూర్యాపేట జిల్లాలో ఎండిపోయిన పంటలను మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంటల పరిస్థితిని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపోయి గోసపడుతున్న రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఆదివారం ఉదయం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరిన కేసీఆర్ జనగామ జిల్లా దేవరుప్పల మండలం దారావత తాండాకు చేరుకున్నారు. తాండాలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. మహిళా రైతు సత్తవ్వ సమస్యలు విన్న కేసీఆర్ ఆమె కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరి అక్కడి నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి వెళ్లిన కేసీఆర్ అర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటించారు. పంట పొలాలను, ఎండిపోయిన పంటలను పరిశీలిస్తూ రైతులతో మాట్లాడారు. సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మధ్యాహ్నం 3 గంటలకు మీడియాతో మాట్లాడతారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. మరి అక్కడి నుంచి నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో ఎండిన పంట పొలాలను పరిశీలించి సాయంత్రం తిరిగి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరతారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ కేసీఆర్ నేటి నుంచి జిల్లాలో పర్యటన ప్రారంభించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఏ ముఖం పెట్టుకుని పొలం బాట పడుతున్నావు కేసీఆర్ అంటూ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో బీఆర్ఎస్ అధినేతను నిలదీసింది. కేసీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించింది. ఏ ముఖం పెట్టుకుని పొలం బాట పడుతున్నావు కేసీఆర్? నీ పాలనలో రైతులకు ఇచ్చిన మాట తప్పినందుక? నువ్వు ఇస్తానన్న పంట నష్టం 10,000 ఇచ్చేందుక? వడ్ల కొనకుండా రైతుల ఉసురు తీసినందుక అని ప్రశ్నించింది. మద్దతు ధర కల్పించకుండా రైతులను అప్పుల పాలు చేసినందుక? వరి వేస్తే ఊరే అని భయపెట్టినందుక? కాళేశ్వరం స్కామ్ లో నువ్వు తిన్న పైసలు రైతులకు పంచేందుక అని నిలదీసింది. గత 10 ఏళ్లలో ఏనాడు రైతుల కష్టాలు పట్టించుకొని నీకు ఇవాళ రైతులు గుర్తొచ్చారా? అయినా నువ్వు కాలు పెట్టిన కాళ్లల్లా నాశనమే. పచ్చని పొలాలు కూడా ఎండిపోతాయి. రావద్దు కేసీఆర్, నీ దరిద్రం పోయిందని సంతోషంగా ఉన్న తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టొద్దు కేసీఆర్ అని వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.